జూబ్లీ హిల్స్ ఫలితంపై కాంగ్రెస్ సంబరాల్లో మునిగిపోయింది. వార్ వన్ సైడ్ కావడంతో హైదరాబాద్ లో సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఇది ముమ్మాటికి ప్రజల విజయమేనంటున్నారు మంత్రి వాకిటి శ్రీహరి. బీసీలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారనడానికి నవీన్ యాదవ్ గెలుపేమంటున్న మంత్రి శ్రీహరితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ జోష్ కొనసాగుతుంది. ఇప్పటికే ఆధిక్యంలో నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. మంత్రులంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటించారు. జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. సో ఈ విజయం పైన, ఈ గెలుపు పైన మంత్రి వాకటి శ్రీహరి ఉన్నారు. వారు ఏమంటారు ఒకసారి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఈ విజయాన్ని ఎట్లా చూస్తారు? భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ విషయంలో ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో మాయా మాటలు, మోసపూరిత మాటలు ద్వారా గతంలో రాజ్యాధికారాన్ని 10 సంవత్సరాలు అనుభవించిన వ్యక్తుల ఆలోచన విధానం బయటపడ్డ తర్వాత ఇప్పుడు అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధిని చూపించి ఓటు అడిగే పరిస్థితి మేము కల్పించాం. అభివృద్ధిని చూస్తేనే ఓటేస్తామనేటువంటి స్థితిగతుల్లో ప్రజలు వచ్చారనడానికి ఇది ఒక ఇండికేషన్ నేను అనుకుంటున్నా. 2 నెలల్లో కాంగ్రెస్ పార్టీ 150 కోట్ల అభివృద్ధి చేయగలిగిందంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మిగతా 3 సంవత్సరాల ఈ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి నీళ్ల సమస్యను కానీ, లేకపోతే శానిటేషన్ సమస్య కానీ, లేకపోతే హై టెన్షన్ వైర్ల సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్య కానీ కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది. అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ అని ఇప్పుడు ప్రజలు విశ్వసించే స్థాయికి నమ్మించగలిగినాం. నమ్మారు, ఓటు వేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం, నిలబెట్టుకుంటాం ఖచ్చితంగానే నా భావన. ఏదో సెంటిమెంట్లతో మాట్లాడి ఇంకొకరేమో వేరే కమ్యూనల్ ఫీలింగ్లో మాట్లాడితే ఓట్లు పడతాయనేటువంటి దినాలు చెల్లుబాటు అయినాయి. ఈ ప్రాంతం, ఈ తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల మీద. అవి ఏవి గత 10 ఏళ్ళలో జరగలేదు. ఇప్పుడు జరుగుతున్నాయి చూసే ప్రజలు పట్టం కట్టారు. ఈ పట్టం కట్టింది గతంలో కేటీఆర్ గారు అన్నారు, ఇది మీకు రెఫరెండం అని. ఖచ్చితంగా మేము అప్పుడు కూడా చెప్పాము, మాకు రెఫరెండమే ఇది. ప్రజలు ఖచ్చితంగా విశ్వసనీయత, అభివృద్ధి, సంక్షేమం వైపే ఉంటారు. ఉండే విధంగా మేము వాళ్ళకి ప్రయత్నం చేస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాం. ఆ ప్రయత్నం చేశాం. దాంట్లో ప్రజలు విశ్వసించారు. ఆ విశ్వాసాన్ని ఇప్పుడు మేము నిలబెట్టుకుంటాం. కాబట్టి ఏ అంశాల మీద ఏ మాటలు మాట్లాడితే బమ్మిని తమ్మి చేసి మాట్లాడితే ప్రజలు విశ్వసించి ఓట్లేస్తారు అని కొన్ని సందర్భాల్లో వేయించుకొని అధికారానికి వచ్చిన వాళ్లకు ఇది చెంపపెట్టుగా. ఇంకా అట్ట కాదు, ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఓన్లీ డెవలప్మెంట్ మాత్రమే కాంక్షిస్తున్న ప్రజలు అంటే పరోక్షంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనేది ఒక ఇండికేషన్గా నేను ఈ ఎలక్షన్ చూస్తా. మీరు ప్రధానంగా వెంగళరావు నగర్ డివిజన్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. అక్కడ ఫలితాలను చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఎంత మెజార్టీ మీరు అక్కడ? నాకు తెలిసినంత వరకు నేనున్నటువంటి వెంగళరావు నగర్ డివిజన్లో 58 బూతులలో నాకు రఫ్గా వచ్చింది. ఇప్పుడు 4-5 వేల మెజార్టీ వచ్చిందని తెలిసింది. ఇంకా క్లియర్ తెలియదు. నేను ఈరోజు ఒక బాధ్యత గల మంత్రిగా నేను ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఆ ప్రాంత ప్రజల సమస్యల్ని నేను నోట్ చేసుకున్న సందర్భాన నేను వాళ్ళకి ఈరోజు మాట ఇస్తా ఉన్నా. ముందుగా వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. మా మాట విశ్వసించారు, రేవంత్ రెడ్డి గారి మాట విశ్వసించారు, కాంగ్రెస్ పార్టీ మాట విశ్వసించారు. ఖచ్చితంగా ఈ గెలుపు నేను ఆ రోజు చెప్పా. ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీల కులగణన జరిగిన తర్వాత ఎవరెంతో వారికంతా అనేటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసేటువంటి సందర్భాన ఈరోజు ఒక బీసీ బిడ్డకు మేము ఇక్కడ టికెట్ ఇచ్చాం. ఆ బీసీ బిడ్డ టికెట్ ఇచ్చిన సందర్భాన ఆయన గెలిపించుకునే బాధ్యత మా అందరి మీద ఉండింది. ఈరోజు పరోక్షంగా ఇండికేషన్ పోయింది ఏంది, బీసీలకు చట్టసభల్లో కానీ లేకుంటే రాజకీయాల్లో 40% రిజర్వేషన్స్ కావాలనే దానికి ఈరోజు ఊతం దొరికింది. బీసీల పట్ల, రిజర్వేషన్ పట్ల ఈరోజు ప్రజలు కూడా ఆకాంక్ష ఉంది అనేది ఈరోజు కనువిప్పైందన్నమాట గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ఆ కోణంలో వెంగళరావు నగర్లో నాకు ఇచ్చిన 58 బూతులలో ఈ అంశాలన్నీ వారు విని నమ్మి ఓటేసినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ మాట ఇచ్చామో ఆ మాటకు కట్టుబడి ఉంటాం. నవీన్ ద్వారా, ఖచ్చితంగా నవీన్ యాదవ్ ద్వారా రేపు పొద్దుగల మీ ప్రాంతంలో మళ్ళొకసారి రివ్యూ ఏర్పాటు చేసుకొని ఏ అంశాల మీద మీకు మాట ఇచ్చామో ఆ అంశాలని ఖచ్చితంగా చేసి చూపించి నిలబడతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి
ఈ జూబ్లీ బై ఎలక్షన్స్లో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు, రెఫరెండం అని, అదని ఇదని. లేదా ఇంకొంతమంది అయితే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. ఎవరన్నారు అన్నమాట? మేము రాజ్యాంగాన్నే మార్చేస్తామన్న వ్యక్తులు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారన్నారు. లేదు కొంత ఏమో ఎక్కువ ఓట్లు వేసుకున్నాం, 50% ఓట్లే పోలేని, ఎక్కువ ఓట్లు రిగ్గింగ్ చేసి గుద్దడానికి లాస్ట్ అర్ధగంటనే కదా. ఇప్పుడు సరళి చూడండి, లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎంత ఓటు అయింది ఒకసారి సరళి చూడండి, దాని తర్వాత తెలుస్తుంది. ఇవన్నీ మాటలు, ఈ గజకర్ణ గోకర్ణ విద్యలు, ఈ డక్కుటమార మాటలన్నీ తెలంగాణ ప్రజలు విసిగిపోయారు మీ మాటలతో. కాబట్టే గతంలో 2023లో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు, 2024 పార్లమెంట్లో డిపాజిట్ రానియలేదు, బై ఎలక్షన్స్లో మా కంటోన్మెంట్లో మా గణేష్ని గెలిపించారు, ఇప్పుడు ఈడ మా నవీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీకి మీరు అన్నట్టు రెఫరెండమే మాకు ఇది. కాంగ్రెస్ పార్టీ పక్షాన, అభివృద్ధి పక్షాన ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మారు కాబట్టి ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా మా ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మంత్రులందరం కూడా, సహచరులు అందరం కూడా దీన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఈ నమ్మకాన్ని ఎక్కడ సన్నగిల్లాం. ఖచ్చితంగా నమ్మకంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినటువంటి ఎన్నో అంశాల మీద ముడిపడ్డ ఈ గెలుపు నిజంగా కూడా మాకొక బలాన్ని ఇచ్చింది, మాకొక ధైర్యాన్ని ఇచ్చింది, బాధ్యతను కూడా పెంచిందని తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ బాకీ కార్డు అన్నాడు, ప్రభుత్వ వేఫాల పైన అనేక విమర్శలు చేశారు. సో వాటిని ఎట్లా చూస్తారు? ఇంకో కేసీఆర్ బాకీ కార్డు అనేది చిన్నగా పోస్ట్ కార్డు అంత ఉంటే, పాంప్లెట్ అంత పెద్ద పాంప్లెట్ అంత బాకీ కార్డులు ఉండే వాళ్ళవి. ఇది చెప్పాను కదండి మళ్ళొకసారి. ఆ మాటలకు రోజులు చెల్లుబాటు అయినాయి. ఈ చమత్కారమైన మాటలు మాట్లాడడం, లేకుంటే ఉన్నది లేనిదట్టు లేనిదట్టు మాట్లాడే మాటలు గతంలో తెలియక విన్నారు ప్రజలు. ఇప్పుడు తెలిసిపోయింది, అందుకని బొంతకి పక్కబడేసిండ్రు. ఖచ్చితంగా మా అభివృద్ధికి పట్టగట్టిన అనేటువంటి మాట విశ్వసిస్తున్నాం. ఈ రోజుకి మళ్ళీ మా బాధ్యత పెరిగింది. భవిష్యత్తులో ఈ ఫలితాలు, ఎందుకంటే రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు రావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ని పెంచింది అనుకోవచ్చా? ఈ ఫలితాలు భవిష్యత్తులో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది? ఎస్ అండి. నేను మొన్న ఎలక్షన్లో క్యాంపెయిన్లో కూడా చెప్పా, 3 సార్లు మీకు అధికారం ఇచ్చిన తర్వాత 2 సార్లు మీరు దాంట్లో 2 దఫాలు పూర్తిగా మీరు అధికారంలో ఉన్నారు. అధికారం ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు మినిమం కార్యక్రమాలు చేయలేదు. 4వసారి మళ్ళీ ఏమని మీరు ఒకటి అడుగుతూ ఉన్నారు. మిమ్మల్ని ఎట్లా విశ్వసించాలి ప్రజలు? కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి కాంక్షించిన ప్రజలందరూ కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడతారు. దాన్ని విశ్వసనీయతగా మేము కట్టుబడి ఉంటాం, అభివృద్ధి చేస్తాం. ఆర్థిక స్థితిగతులు బాగాలేని ఈ రాష్ట్రంలో కూడా ఇంకా అన్నింటినీ కూడా, అన్ని బాధ్యతలు కూడా అనేవాడిని అనడానికి విడిచిపెట్టి పనిచేసే విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా ట్విన్ సిటీస్ని కానివ్వండి, తెలంగాణ రాష్ట్రాన్ని కానివ్వండి, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకోకపోతే దేవుడు కూడా క్షమించాడు. కాబట్టి కంపల్సరీ ఒక బాధ్యతాయుతంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, మరి బాధ్యతాయుతంగా మరి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఈ ప్రాంత ప్రజల అవసరాన్ని, ఆలోచన విధానాన్ని పూర్తి స్థాయిలో మేము ముందు తీసుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ 100% ఏ మాటలు ఇచ్చామో మాటలన్నీ కూడా కట్టుబడి ఉంటామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. సింపతి, కమ్యూనల్ వైలెన్స్, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా వారు ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా ఇక్కడ పనిచేయలేదు. జూబ్లీహిల్స్లో అభివృద్ధిని చూసి ప్రజలు ముందుకు వచ్చారు, ఓటు వేశారు, కాంగ్రెస్ పార్టీని గెలుపు దిశగా ముందుకు తీసుకెళ్తున్నారంటూ కూడా మంత్రి వాకటి శ్రీహరి చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజలకు మాటిచ్చిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపిస్తామని చెప్పి కూడా మంత్రి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంతోష్ కలిసి సాగర్, బిగ్ టీవీ, జూబ్లీహిల్స్.